దేవుని నామానికి వందనాలండి. ఇసాక్ అయ్య గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మే నెలలోని నా పాపకు 2 సార్లు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. అయినా కానీ అప్పటికి 5 నెలలు వచ్చామండి. తర్వాత మళ్ళీ ఒక నెల రావడం అనేసి 2వ నెల నుంచి మేము స్టార్ట్ చేసామండి. వచ్చిన తర్వాత ఏంటమ్మా నాకు ఈ శ్రమలు అంటే ఏమీ లేదు, ఇసాక్ అయ్య గారు వాగ్దానం చేశారు, నీకు ఆ వాగ్దానం ప్రకారంగా నువ్వు వెళ్తావు, నువ్వు భయపడొద్దు, ఎందుకమ్మా భయపడొద్దు, వెళ్దాం పద అనేసి పేరు చేయించుకున్నామండి. పేరు చేసుకున్న తర్వాత పాప ఏమొచ్చి ఏదో దేశానికి వెళ్ళిందండి. అక్కడ జాబ్ వచ్చింది. అయ్యగారు చెప్పారంట ఏమనంటే, ఇదిగో ఈ రోజు నీకు పలానా టయానికి నీకు జాబ్ వస్తుంది, ఇదిగో రాసుకో అని చెప్పారంట. రాసుకున్న టయానికే వారు బయటికి వెళ్ళారు. ఆ దేశంలో పాప అల్లుడు మనవలు హ్యాపీగా ఉన్నారండి. దేవుడు ఆ సేవకుల ద్వారా ఇచ్చిన మాట ప్రకారంగా మా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశారండి. అదే కాదండి, అదే మే నెలలో ఒక పెద్ద బ్యాగు పోయిందండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఆ బ్యాగ్ దొరకలేదు. తండ్రి అన్నారు, ఇసాక్ పాస్టర్ గారు ఇవాళ ప్రార్థన బ్యాగ్ కోసం చూడకు, నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోదాం అనేసి మా ఆయన గారు చెప్పారండి. తల్లి ముగ్గురు మేము వచ్చామండి. వచ్చిన తర్వాత ఆ వాచ్మెన్ మళ్ళీ మా పాప ఎందుకు మంచిదని నాయుడు తోట వెళ్ళిందండి. వెళ్తే ఆ నాయుడు తోట వెళ్ళినప్పుడు ఆ వాచ్మెన్ ఆ బ్యాగు మా పాపకు, ఇదిగమ్మా నేను 3 సార్లు పిలుస్తున్నాను, నువ్వు వెళ్ళిపోయావు, ఇదిగో నీ బ్యాగ్ అనేసి, నీ బ్యాగ్లో 3 సంవత్సరాలు ఉన్నది, నువ్వు చూసుకో అమ్మా అనేసి ఆ బ్యాగ్ అప్పచెప్పారండి. తర్వాత నా కుమార్తె, ఇంకో కుమార్తె అయ్యగారు ప్రవచనం వారం చెప్పారు, మీరు కోరుకున్న దగ్గర దేవుడు ఇస్తున్నారని. తిరుపతిలో సీట్ వచ్చిందండి. ఫస్ట్ ర్యాంక్ పాస్ అవ్వలేనమ్మా, నేను చాలా ఒత్తిడి ఉన్నది అక్కడ అన్నది. లేదమ్మా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావని చెప్పాను. నా కుమార్తె ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. దేవుడి సాక్షిని దీవించను గాక. ఆమేన్.